హరే కృష్ణ. నేను మీ వేణుగోపాల్. సాధారణంగా మన లోపల చాలా మందికి ఒక చిన్న అలవాటు ఉంటుంది. పదే పదే టూ వీలర్స్ కానీ, ఫోర్ వీలర్స్ కానీ పదే పదే మారుస్తా ఉంటారు. వెహికల్స్‌ని ఎప్పటికప్పుడు మారుస్తా ఉంటారు. లేటెస్ట్ ఏది రాగానే దాన్ని కొని మనం నడపాలి అనే ఆలోచన చాలా మంది లోపట ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలలో ఇలాంటి వెహికల్స్‌ని కొన్న తర్వాత వాళ్ళకి ఒక చిన్న అదృష్టం ఏదో మిస్ అయిన ఫీలింగ్‌లో ఉంటారు. పాత వెహికల్స్ అమ్మినప్పుడు గానీ, కొత్త వెహికల్స్ కొన్నప్పుడు గానీ, ఆ సాటిస్ఫాక్షను మిస్ అవుతా ఉంటది. దానికి కారణం ఏంటంటే, ప్రతి ఒక్క వస్తువుకి ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ మీకు ప్లస్ అయినప్పుడు అది అదృష్టంగా మారి కలిసొస్తుంది. అది ఎప్పుడైతే ఆ ఎనర్జీ మీకు ప్లస్ కాదో, అప్పుడు అది నెగెటివ్‌గా మారి మీకు చిన్న చిన్న డిస్టర్బెన్స్‌ని చేస్తా ఉంటది. దానివల్ల ఏం చేయాలో తెలియదు. మళ్ళీ ఆ వెహికల్స్‌ని ఈ వెహికల్ నాకు కలిసి రావట్లేదు. దీన్ని కూడా అమ్మేద్దాము అని అనుకుంటుంటారు. అది రాంగ్. ఎందుకంటే ఆ వెహికల్ మీకు ఎలా ప్లస్ అవుతుందో నేను చెప్తాను. మీరు జాగ్రత్తగా దాన్ని పాటించి చూడండి. మీరు బిజినెస్ చేసేవాళ్ళు అయితే 41, 41ని ఒక గ్రీన్ కలర్ స్కెచ్ పెన్‌తోని ఒక పేపర్ మీద రాసేయండి. మంచి థిక్‌గా రాసేసేయండి. మార్కర్ పెన్ కానీ, గ్రీన్ కలర్ స్కెచ్ పెన్‌ని. కానీ తీసుకొని దాన్ని ఒక పేపర్ మీద రాసేసి, దాన్ని కట్ చేసేసి, టూ వీలర్‌కి డూమ్, లైట్ డూమ్ ఉంటుంది కదా! దాని పైన పేస్ట్ చేసేయండి. ఒక స్టిక్కర్ గట్టిన ప్లాస్టర్‌తో కానీ చేసి పేస్ట్ చేసేయండి. ఇదే త్రీ వీలర్ ఆర్ ఫోర్ వీలర్ అయ్యి ఉంటే మీకు డ్రైవింగ్‌కు డిస్టర్బ్ లేని ఏరియా, కొంచెం డ్రైవింగ్‌కు కంఫర్ట్ కానీ, కంఫర్ట్ స్పేస్ వదిలిపెట్టేసి ఆ పైన మీరు ఒక పేపర్ మీద ఇదే 41ని గ్రీన్ కలర్ పెన్‌తో చేసేసి అంటేసేయండి. అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే రేడియం అయితే బెస్ట్. కరెక్ట్ లీటర్ మందమే అది కట్ అయిపోయి ఉంటది. గ్రీన్ కలర్ రేడియంని దాని మీద అంటేసేయండి. చిన్నగా అయినా పర్వాలేదు. పెద్దగా ఏసుకోవాల్సిన అవసరం ఏం లేదు. గ్రీన్ కలర్ పెన్‌తోని రాసేసి దాని మీద అంటేసేయండి. లేకపోతే గ్రీన్ కలర్ రేడియం గన్ తీసుకొని అంటేసేయండి. ఇదే ఉద్యోగస్తులు అయితే, ఎంప్లాయీస్ అయితే దీన్ని 24, 24 ఇది రెడ్ కలర్ పెన్‌తోని చేయాలా. రేడియం అయితే రెడ్ కలర్ రేడియము. తీసుకొని దాన్ని సేమ్ మళ్ళీ మీరు కూడా టూ వీలర్ అయితే లైట్ డూమ్ మీద అంటేసేయండి. ఫోర్ వీలరో, త్రీ వీలరో అయితే కొంచెం పైన మీకు డ్రైవింగ్‌కి డిస్టర్బ్ లేని ఏరియాలో చూసుకొని పైన సెంటర్‌లో అంటేసేసేయండి. అంటేసిన తర్వాత నుంచెలి మీకు ఎలా ఉంటుంది అంటే చాలా ప్లస్ పాయింట్స్ చాలా కలిసొస్తా ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మీ వెహికల్ నంబర్ ఏదైనా కానివ్వండి, మీకు ఈ 24 వల్ల ఉద్యోగస్తులకి, 41 వల్ల వ్యాపారస్తులకి కలిసి రావడం అనేది స్టార్ట్ అవుతుంది. 41 అంటే బుధుడు. బిజినెస్ వాళ్ళకి ఈ బుధుడు బాగా ప్లస్ చేస్తాడు. 24 అనంటే శుక్రుడు. శుక్రుడు ఈ ఉద్యోగస్తులకి మీ జాబ్‌లో ప్రమోషన్స్ కానీ, గ్రోత్ కానీ, మీకు దానిలో స్కిల్ నాలెడ్జ్ కానీ అన్ని రకాలుగా శుక్రుడు మీకు చాలా ప్లస్ చేస్తా ఉంటాడు. ఈ వెహికల్ వాడటం వల్ల. ప్రతిరోజు మీరు ఆ వెహికల్ వాడుతున్నారు గనక ప్రతిరోజు శుక్రుని యొక్క ఎనర్జీ మీకు ప్లస్ అయిపోతా ఉంటది. వ్యాపారస్తులు అయితే పర్టిక్యులర్‌గా మీరు వెహికల్ మీద తిరుగుతూ వ్యాపారం చేసే వాళ్ళైతే మీకు చాలా ప్లస్ పాయింట్ అవుతుందండి. ఈ 41 నంబర్‌ని గ్రీన్ కలర్ స్కెచ్ పెన్‌తోని మీ వెహికల్ మీద అంటేయడం వల్ల మీ వెహికల్ నంబర్ ఏదన్నా ఉండనివ్వండి. ఎందుకంటే వెహికల్ నంబర్ మార్చడం అనేది సాధ్యపడదు. కనుక మీకు వెహికల్ నంబర్ ఏదైనా మీకు ప్లస్‌లో ఉండనివ్వండి, మైనస్‌లో ఉండనివ్వండి. దాని గురించి పట్టించుకోకండి. నేను చెప్పినటువంటి ఈ 41 నంబర్‌ని మీరు ఏదైనా రేడియంలో కానీ, పేపర్ మీద కానీ తీసుకొని మీ వెహికల్ మీద పేస్ట్ చేసి మీ బిజినెస్ ట్రిప్‌కి వెళ్ళండి. చాలా 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 బిజినెస్‌లో గ్రోత్ కనబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రెమెడీని ఫాలో అయ్యి యూజ్ చేసి చూడండి. మీకు సకల శుభాలు కలుగుతాయి. హరే కృష్ణ. మా యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.